అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు ఆపరేషన్ ఖగర్ని వెంటనే ఆపాలని రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 21కి వ్యతిరేకంగా మనిషి జీవించే హక్కుకి వ్యతిరేకంగా ఈరోజు ఆదివాసులపై మావోయిస్టుల పేరు మీద అదేవిధంగా కర్రెగొట్టెలో అదే అనేక ప్రాంతాల్లో ఫౌజ్ ద్వారా అదే మిలిటరీ ద్వారా దాడులు చేసి వాళ్ళు హత్య చేస్తున్నారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పించింది. అదే కూడా దేశ ప్రజల మీద యుద్ధం చేయొద్దని రాజ్యాంగం చెప్తాను. కానీ ఈ దేశ ప్రజల మీద యుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈరోజు అమాయక ఆదివాసులను హత్య చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అనేక మంది ఇప్పటికే అక్కడ బలి అయ్యారు. అందుకే మేము వెంటనే ఈ ఆపరేషన్ ఖగర్ని ఆపాలని అఖిల భారత యోజన సమైక్య డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో లెఫ్ట్ రాజకీయాలనే పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వాళ్ళ బంచ్ ఆఫ్ టాక్లో ఉన్నటువంటి గవల్కర్ రాసినటువంటి ఈ దేశంలో కమ్యూనిజం అనేది కమ్యూనిస్ట్ వర్డ్ లేకుండా చేస్తాం, ఆదివాసులు లేకుండా చేస్తాం, ముస్లింలు లేకుండా చేస్తాం, క్రిస్టియన్లు లేకుండా చేస్తాం అనేది పూర్తి స్థాయిలో నాగ్పూర్ నుంచి తయారైనటువంటి బంచ్ ఆఫ్ టాక్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన అంశాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపించారు. దానిలో భాగంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వామపక్షాలపై అదేవిధంగా వామపక్ష వాదం ఉండొద్దని, మార్క్సిజం ఈ భారతదేశంలో ఉండొద్దని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రశ్నించే గొంతులో ఉండొద్దని దానిలో భాగంగానే ఈరోజు మావోయిస్టుల మీద ఆపరేషన్ ఖగర్ అనేది దాడి జరుగుతుంది. ఏదేదైనప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వం ప్రజల మీద దాడిని వెంటనే ఆపాల్సిందే. ఈ ఆపే వారికి కూడా మన ఉద్యమం ఉంటుంది. అందుకే నేను అఖిల భారత యోజన సమైక్య కార్యకర్తలను అదేవిధంగా ఈ ప్రజా సంఘ నాయకులను అదేవిధంగా ఎవరైతే ఈ ఆపరేషన్ ఖగర్కి వ్యతిరేకంగా ఇప్పటికే గొంతు లేపుతున్నారో వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా. రండి అందరు కలిసి 23వ తారీఖు ఆపరేషన్ ఖగర్కి ఆపాలని రాజ్భవన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం. మనందరూ కలిసి ఈ భారతదేశంలో వామపక్షవాదాన్ని అదేవిధంగా ముఖ్యంగా ఐడియాలజికల్ బ్యాటిల్ నడుస్తుంది. ఇది లెఫ్ట్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ ఇది బ్యాటిల్ ఇది. ఎందుకంటే ఒక పక్కన హిందూ ఉన్మాద వాళ్ళకు సంబంధించినటువంటి బంచ్ ఆఫ్ టాక్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. ఒక పక్షాన వామపక్షవాదం అదేవిధంగా సోషలిజం, మార్క్సిజం అదేవిధంగా సెక్యులరిజం, డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ఐడియాలజికల్ బ్యాటిల్లో ఈ ఐడియాలజీ నమ్మే వాళ్ళు కూడా అందరూ కూడా ఈ రైట్ వింగ్ చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా వామపక్షవాదులు కూడా అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అందరు కలిసి దీన్ని ఆపే వరకు కూడా ఒక ప్రజాస్వామ్య బద్ధంలో మనం పోరాటం చేద్దామని అందరు 23వ తారీఖు కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్కి రావాలని పిలిపిస్తున్నాం.